అందరికీ నమస్కారం. హ్యాపీ న్యూ ఇయర్. గేమ్ చేంజర్ నాకు నా కెరీర్లో చాలా ఇంపార్టెంట్. అంటే గేమ్ చేంజర్లో నేను ప్లే చేసిన క్యారెక్టర్స్ నాకు పర్సనల్గా నా కెరీర్లో బెస్ట్ క్యారెక్టర్స్లో ఒకటి అవుతుంది అని నాకు స్ట్రాంగ్ బిలీఫ్ ఉంది. ఎందుకంటే కొన్ని క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు దాని నుంచి మనం బయటికి రావడానికి కష్టం అవుతుంది. గేమ్ చేంజర్ ఇస్ సంథింగ్ లైక్ దట్ టు మీ. అండ్ అంత బ్యూటిఫుల్ రోల్ నాకు రాసినందుకు శంకర్ సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ శంకర్ సార్ లాంటి ఒక డైరెక్షన్లో వర్క్ చేయడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇలాంటి పవర్ఫుల్ రోల్ చేయడం ఇంకా హ్యాపీగా ఉంది. బికాజ్ అది కొన్నిసార్లే జరుగుతుంది అండ్ ఇక్కడ జరిగింది. అండ్ ఐ ఫీల్ వెరీ లక్కీ అండ్ బ్లెస్డ్. అండ్ చరణ్ పక్కన చేయడం అనేది నేను చాలాసార్లు మెన్షన్ చేశాను. గేమ్ చేంజర్ ఇంకా ఫినిష్ అవ్వకముందునే హీస్ సచ్ గ్రేట్ కో స్టార్. దట్ ఎవరైనా అడగడానికి ఇలాంటి కో స్టార్ ఉంటే బాగుంటుంది అనుకునే ఒక కంఫర్ట్ ఇస్తారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ చరణ్. అండ్ మా ప్రొడ్యూసర్స్ దిల్రాజు గారు, శిరీష్ గారు ఇద్దరికి చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే గేమ్ చేంజర్ మూవీ తీసినందుకు. గేమ్ చేంజర్ జాన్ 10th మీరు చూస్తారు. మేము ఎక్కువ చెప్పలేకపోతున్నాం దాని గురించి, కానీ జాన్ 10th మీరు అందరినీ థియేటర్లో చూస్తాం. అండ్ తమన్ మ్యూజిక్ చాలా బాగా చేశారు అండ్ మీరు ఆల్రెడీ చూశారు. అండ్ మా కో స్టార్ శ్రీకాంత్ గారు, సముద్రగని గారు, ఎస్ఎస్ గారు అందరికీ బిగ్ కంగ్రాచులేషన్స్. అండ్ ఐల్ సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్ ఆన్ 10th Jan. రాజు గారు వచ్చేటప్పుడే చెప్పారు రోడ్కి దాచిపెట్టుకో మాటలన్నీ అని. నేను చెప్పాను నేను మామూలుగా మాట్లాడేది చాలా తక్కువ. ఒక్క ముక్కలో చెప్పాలంటే అయితే గేమ్ చేంజర్ నిజంగా నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు శంకర్ గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఈ క్యారెక్టర్లో మా నాన్నను చూశాను నేను. అంత అద్భుతమైన క్యారెక్టర్. అలాగే చరణ్ పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు చూశాను, అలాగే డబ్బింగ్ చెప్పేటప్పుడు. నేను అంతకుముందు గోవిందుడు అందరవాడలో చేశాను, కానీ ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయి పర్ఫార్మెన్స్ లెవెల్, ఆ స్టెబిలిటీ, ఆ కాన్ఫిడెన్స్, ఆ క్యారెక్టర్స్ అన్ని క్యారెక్టర్ని హై లెవెల్ పర్ఫార్మెన్స్ తీసుకెళ్ళడం అనేది హ్యాట్స్ ఆఫ్ చరణ్. ఈ సినిమా నీకు మంచి పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే శంకర్ గారు థ్యాంక్ యూ సార్. నాకు మంచి మళ్ళీ మా నాన్న గుర్తు చేశారు నాకు. మా మదర్ కూడా వెయిటింగ్ ఫర్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉంది. లాస్ట్ 5 yearsగా ఒక్కొక్క సంక్రాంతికి ఒక మూవీ నాకు వచ్చు. నేనున్న మూవీ సూపర్ డూపర్ హిట్ అవ్వు. ఈ ఇయర్ నాకు వచ్చి గేమ్ చేంజర్ వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ ఫిలింలో నాకు కూడా ఉన్నాను. శంకర్ సార్ కూడా థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ ఎక్స్ట్రాడినరీ మూవీలో నాకు కూడా ఓ క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. రామ్ చరణ్ సార్, ట్రిపుల్ నా మిక్కి బాబాయ్, వీళ్ళు కూడా బాబాయ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే చరణ్ సార్తో ఉండగానే ఓ యాక్టర్తో ఉన్న ఫీల్ నాకు ఉన్నది. నా బిడ్డతో ఉన్న ఫీలింగే నాకు ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. అంత సిన్సియర్ వర్క్, ఒక్కొక్క షాట్కి ఇచ్చే ఎనర్జీ లెవెల్స్ ఛాన్సెస్ డెఫినెట్గా గేమ్ చేంజర్ పెద్ద హిట్ అవుతుంది. దేవుడి దగ్గర ప్రే చేస్తున్నాను. దిల్రాజు సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాతో పాటు వర్క్ చేసిన అందరికీ థ్యాంక్స్ అండి. అన్న, మా అన్నకు మాత్రమే తమిళ్లో చెప్తారు, తెలుగులో ఎన్టీఆర్ సార్ చెప్తారు, తమిళ్లో శివాజీ సార్ వలన చెప్పగానే ఏం చెప్తారంటే కెమెరామెన్ ఫ్రేమ్ పెడితే దాని నుంచి 1/2 feet పైకి ఎక్కుతారని. మా అన్నగారు కూడా వాళ్ళని తిరుగున్న ఫ్రేమ్ పెడితే రెడీ స్టార్ట్ కెమెరాగానే ఇలా ఉంటే యాక్షన్ అంశాలు వచ్చేస్తారు 1/2 feet బ్రేక్. అలా ఓ విశ్వరూపం సూర్య అన్న. థ్యాంక్ యూ అన్న. మీతో కంటిన్యూస్గా ట్రావెల్ చేసుకున్నాను. వెరీ హ్యాపీ.